నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య కీర్తనలు అజరామరమని రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన అన్నమయ్య గీతాంజలి కార్యక్రమ ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. సంకీర్తన సంస్థ 8వ వార్షికోత్సవ కార్యక్రమంలో గాయని గాయకులు డాక్టర్ పురుషోత్తమరావు, దివ్యశ్రీ, సుచరిత, శ్రీకాంతి, లక్ష్మి, రత్నప్రియాంక, దేవి లలిత, వైష్ణవి, ఆంజనేయ శాస్త్రి, సంకీర్తనాచార్య అన్నమయ్య కీర్తనలు శ్రావ్యంగా ఆలపించారు. వయోలిన్ ఆంజనేయ శాస్త్రి, శ్రీనివాస్, కీబోర్డు వెంకటేశ్వరరావు, తబలా నాగప్రసాద్, మృదంగం జగన్మోహిని, వేణువు కుమార్ బాబు, మోర్సి లక్ష్మీ శంకర్, ఘటం కిషోర్ వాద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తమరావు, కె రాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ పి సోమశేఖర్ అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి విశేష కృషి చేస్తున్న పలువురు గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈరోజు నేను ఇంతకుముందు ప్రకటించినట్టుగానే మా 8వ సంకీర్తన వార్షికోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. మాకెంతో ఆనందంగా ఉంది. ఈ భక్తి సంగీత సేవా కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇంతమంది వచ్చినా మాకున్న లోటు ఏంటంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. తెనాలిలో ఇంత కళల కాణాచి అంటారు, కానీ ఇద్దరు కనుక నాకు తోడుంటే 2 నెలలకు ఒక ప్రోగ్రాం, 3 నెలలకు ఒక ప్రోగ్రాం చేయొచ్చు. ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరూ సపోర్ట్ ఉండదు. అదొక్కటి కొంచెం ఇంత బాధ కలిగిస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రోగ్రాం సక్సెస్ అవ్వడం. మంచి భర్త, మంచి తండ్రి, మంచి మిత్రుడు, అన్నాన్ని పిలుచుకుంటూ ఉంటాను నేను. నా పరిచయం దాదాపు 2 దశాబ్దాలు నిండిపోయింది. ప్రేమను పంచుకోవడానికి తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని కొన్నిటికి భార్యతో పంచుకుంటారు. ఆ భార్యతో కూడా పంచుకోలేనివి ఎవరితో పంచుకోవాలంటే ఆప్తమిత్రుడు. దేవుడు మరి ఇలాంటి మిత్రుడిని ఎందుకు పెట్టారా అనుకున్నాను ముందు, కాకపోతే తెలిసింది దానికి కూడా ఒక అర్థం ఉంది. అలాంటి గొప్ప మిత్రుడిని మేము పొందినందుకు నేను కానీ శివుడు కానీ, అంటే డాక్టర్ గారు యాక్చువల్గా ఆ శాలువ వారికి వేయాలి, నాకు కాదు. తప్పుగా శివుడు వచ్చి నాకు వేసినట్టుగా అనిపించింది. కాబట్టి నేను శివుడు ఇద్దరం కలిసి డాక్టర్ గారిని మరొకసారి సత్కరించాను. 10వ తరగతి తర్వాత ఏ కోర్సులో చేరితే ఏ విధమైన జాబ్స్ ఉంటాయి వంటి సందేహాలు తీర్చడమే ముఖ్య ఉద్దేశంగా సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్స్లోని 10th విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మారిసిపేట నల్లమోతు చెంచురామానాయుడు పాఠశాలకు హాజరై ఏఎల్సి శ్రీనివాసరావు అవగాహన కార్యక్రమం పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సంపాదించుకునేందుకు వీలుగా ఇంటర్ వొకేషనల్ కోర్సులు, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు చదవవచ్చునని సూచించారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలు సంపాదించవచ్చునని, 10th తర్వాత కెరీర్ ఎడ్యుకేషన్ ఎంచుకునే విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు వారి అభిరుచికి తగ్గట్టు కోర్సులు ఎంచుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎంచుకునే కోర్సులపై ఒక అవగాహన ఉండేందుకు ప్రభుత్వం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ, నిఖిత, పూజిత కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి సుధారాణి, ఉపాధ్యాయులు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్ సిహెచ్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి ఇయర్ మనకు బడ్జెట్ వస్తుంది, ఇలా ఉంటుంది, ఇంత ఖర్చు పెట్టాము, ఇంత జరిగినాయి అని చెప్పి అలాంటివన్నీ మనకి ఎకనామిక్స్లో తెలుస్తాయి. కామర్స్ ఉండిద్ది, అది ఫుల్ రిలేటెడ్ టు బిజినెస్. ఇప్పుడు బిజినెసెస్లో చాలా రోల్స్ ఉంటాయి, బ్రాంచెస్ మనకి. అలా అన్నీ తెలుసుకోవడానికి ఈ కామర్స్ సబ్జెక్ట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఈరోజు మా 10th క్లాస్ విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ మీద సమగ్ర శిక్ష అభియాన్ నుంచి వారి ఆదేశాల ప్రకారం మేము 10th క్లాస్ విద్యార్థులను అందరి 4 సెక్షన్లు ఉన్నాయి. ABCD సెక్షన్ల పిల్లలందరినీ కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి వారికి ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ మీద
ఒక అవగాహన ఏర్పాటు అవగాహన కోసం మరి సమగ్ర శిక్ష వారు ఇద్దరు పంపించడం జరిగింది. వారు కెరీర్ గైడెన్స్ గురించి చాలా చక్కగా విద్యార్థులకు వివరించారు. మరి విద్యార్థులు ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఏమి గ్రూప్స్ తీసుకోవాలి, వారికి ఆసక్తికరమైన గ్రూప్స్ గురించి చాలా విషయాలు ఈ కెరీర్ గైడెన్స్లో వాళ్ళు చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా 10వ తరగతి తర్వాత కెరీర్ గైడెన్స్కి సంబంధించి వాళ్ళ భవిష్యత్తులో ఏ విభాగాల్లో వాళ్ళకి చూస్ చేసుకోవాలనే దానికోసం గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెనాలి మండలంలోని 5 పాఠశాలలో దాదాపు ఉన్న అందరి విద్యార్థులందరికీ కూడా ఈ కెరీర్ గైడెన్స్ మీద ఓరియంటేషన్ కార్యక్రమం, ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎంబీఏను బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ కెరీర్ గైడెన్స్ మీద వాళ్ళకున్న అవకాశాల మొత్తాన్ని ఈ పిల్లలకి ఈరోజు కార్యక్రమంలో వివరిస్తారు. ఈ వివరించిన దాంట్లో వాళ్ళు 10వ తరగతి తర్వాత ఏ అంశాలలో ఏ విభాగాల్లో వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది, చదివితే ఏ అవకాశాలు ఉంటాయి, వాటన్నిటి మీద పూర్తిగా వివరించడం జరుగుతుంది. తెనాలిలో 108 మంది పిల్లలచే గోవిందనామ కోలాట ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం శ్రీ సాయిరాం సంగీత లహరి మరియు కోలాట భజన మండలి టీం లీడర్ వజ్జుల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో గత 40 రోజులుగా గోవిందనామాలు కోలాటం నేర్చుకుంటున్న చిన్నారులచే ఆదివారం తెనాలి బోస్ రోడ్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణం నుండి హనుమాన్ చౌక్ వద్దనున్న చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వరకు చిన్నారులు పెద్దలు కలిసి 108 మంది గోవిందనామ కోలాట ప్రదర్శన అద్భుతంగా ప్రదర్శించారు. ఈ బృందాన్ని ఈ నెల 26వ తేదీ తిరుమల తీసుకువెళ్లి 27వ తేదీ శుక్రవారం తిరుమల ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన చేయించి అనంతరం స్వామివారి ఎదుట కోలాట ప్రదర్శన చేయించడం జరుగుతుందని నిర్వాహకులు వజ్జుల లక్ష్మీ సునీత తెలిపారు. దానికి గాను ఈ ప్రదర్శన ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు, కడియాల సునీల్ కుమార్, దీపాల నాగమహేశ్వరరావు, జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి, కోలాట మాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై 27వ తారీఖు తిరుపతిలో అఖండ గోవిందనామ సంకీర్తన ఉంది. దానికి గాను 26వ తారీఖు మధ్యాహ్నం కృష్ణా ఎక్స్ప్రెస్కి తెనాలి నుంచి 108 మంది పిల్లలు పెద్దలు కలిపి తిరుపతి బయలుదేరుతున్నాం. అదే రోజు నైటు ధర్మవరం ఎక్స్ప్రెస్కి 200 మంది అన్నమయ్య సంకీర్తనలు చేయడానికి వెళ్తున్నాము. తిరుమలలో 27వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 300 మంది అంటే 108 మంది పిల్లలతో ఇంకో 200 మంది పెద్దవాళ్ళు మొత్తం కలిపి 308 మందితో అన్నమయ్య సంకీర్తనలు ప్లస్ గోవిందనామ సంకీర్తనలు ఉంటాయి. అలాగే లక్ష్మీ సునీత టీచర్ గారు 108 మంది పిల్లలతో అక్కడ తిరుమలలో స్వామివారి ఎదుట కోలాటం కూడా వేయాలని చెప్పేసి ఈ 40 రోజులు బట్టి శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణ ఈరోజు పూర్తయింది. మన ఇక్కడి నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర మన ప్రదర్శనిస్తూ ఈ 108 మంది బయలుదేరుతున్నారు. రైల్వే టికెట్ వరకు రిజర్వేషన్ చేశాం. కొండపైకి బస్ టికెట్లకి కొద్దిగా ఇబ్బందిగా ఉందని టీచర్ గారు చెప్పారు. కాబట్టి మీరు ఎవరన్నా దీనికి సాయం చేయదలుచుకుంటే దాతలు 9949313519 సునీత టీచర్ గారికి ఫోన్పే చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని 108 మంది చేత కొండపైన చేయించడానికి కోలాటము, గోవిందనామాలు పిల్లల్లో భక్తిభావం నేర్చుకునేందుకు మన సాంప్రదాయాల్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ కార్యక్రమం మేము తలపెట్టాము. ఈ కార్యక్రమానికి అందరూ శ్రద్ధగా వచ్చి జయప్రదం చేశారు. అలాగే మా తిరుమల యాత్ర కూడా జయప్రదం చేయాలని, మీ అందరి ఆశీర్వాదం పొందాలని నేను కోరుకుంటున్నాను. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారులు కాలువలు శుభ్రం చేసే క్రమంలో మురుగు కాలువ పక్కన శుభ్రం చేసి వెళ్లగా స్థానికులు ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీమాత విగ్రహం ఏర్పాటు చేశారు. అనుమతులు లేవని బొమ్మ తొలగించాలని స్థానికులకు మున్సిపల్ అధికారులు ఆదేశించగా బొమ్మ తొలగించడం కుదరదని మున్సిపల్ అధికారులకు స్థానికులు అడ్డం తిరిగారు.
పోలీసుల సహాయంతో బొమ్మను మున్సిపల్ అధికారులు తొలగించారు. బొమ్మ తొలగించే క్రమంలో పోలీసుల మధ్య స్థానికుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. బొమ్మ తొలగించే క్రెయిన్పై స్థానికులు రాళ్లతో విసరటంతో డ్రైవర్కి స్వల్ప గాయం అయింది. ఘర్షణకు కారణమైన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేరీమాత విగ్రహం తొలగిస్తే పక్కనే ఉన్న నిత్యం పూజలు అందుకునే అంకమ్మ తల్లి చెట్టు కూడా తొలగించాలని స్థానికులు డిమాండ్ చేయగా చెట్టు కింద ఉన్న దిమ్మెను కూడా మున్సిపల్ అధికారులు తొలగించారు. మనకి మేలే జరుగుద్ది. మనం అక్రమంగా ఏమి చేయట్లేదు. ఆమె సృష్టికి కారణభూతులైన యేసుక్రీస్తుని మోసిన మరియమ్మ తల్లి. అయితే అందరూ సహోదరులు గతంలో 5 ఏళ్ల క్రితమే ఇక్కడ ఆలయం ఇస్తామని మాకు మాటిచ్చారు ప్రముఖులు. ఆ మాటిచ్చిన సమయంలో మా యవ్వన పిల్లలు రాత్రికాల సమయంలో వారు ఏం చేశారంటే చిన్న మరియమ్మని తెచ్చి అక్కడ పెడతాం జరిగింది. సరే, మీకు పెద్దవాళ్ళు, మీరు అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరో మీకు ఫోన్ చేశారు. ఓకే, అది గవర్నమెంట్ స్థలమే, క్షమాపణ కనుక మనం చెప్పాలి. పెద్దల రూపంలో మీకు ఒక అధికారం ఉన్నది. మీరు వచ్చి అయ్యా అరవద్దు, అయ్యా మీరు అది పెడతాం తప్పు. అయితే ఆమె జన్మనిచ్చిన తల్లి, ఆ తల్లికి మనము కూర్చొని మాట్లాడదాం, అక్కడ పెట్టొద్దని ఫస్ట్ చెప్పాలి. ఆ ఫస్ట్ అలాగ చెప్పకుండా
మీరు చేసిన మొదటి కారణం ఏంటంటే మీ చేతిలో అధికారం ఉన్నదని మీరంతా రౌడీలుగా ప్రవర్తించడం అది చాలా తప్పు. ప్రార్థన చేసుకుంటున్నాం, అయ్యా ఇది తప్పు, అన్నీ పడగొడతాము, తర్వాత తీసేయమని మనకి చెప్పాలి. ఆడపిల్లలను కొడతాం, ఆడవాళ్ళను కొడతాం అంటే నువ్వు ఉద్యోగం ఉంటే రౌడీవా? నువ్వు తప్పే, ఖండించండి. అది పెట్టకూడదంటే పెట్టకూడదు, తీసేయండి, తప్పు లేదు. మీ ఇష్టంగా కొడతాం ఏంటి? ఎవరెవరో ఫోన్లు చేస్తే పిల్లల్ని ఆ విధంగా కొట్టారు, అది చాలా తప్పు. కనుక మీరు పెద్దలుగా మంచి పరిష్కారం చేయండి. న్యాయంగా జరగకపోతే మేము క్రైస్తవులుగా, దేవుడి పిల్లలుగా మేము మొత్తం ధర్నా చేస్తాం. రాత్రి పెట్టుకున్నందుకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అరిస్తే మేము ఏదో క్రిస్మస్ పండుగ మేము పెట్టుకున్నాము అని మేము చెప్పాము. వాళ్ళు వెళ్ళడం జరిగింది. తర్వాత పోలీసు మొత్తం వచ్చేసారు. వచ్చి సీఏ గారు పిల్లలని, తల్లులని రొమ్ముల మీద గుడ్డలు పొయ్యేదాకా కొట్టేసేసేసాడు. కొట్టేసేసి జుట్లు పట్టుకొని లాగి నాకు బీభత్సం చేశాడు. సీఏ గారు వచ్చేసి మా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని ఎట్ట కొట్టమంటే అట్ట కొట్టేసేసాడు. పిల్లల్ని, తల్లుల్ని ఆ వదాన్ని కొట్టాడు. సీఏ గారికి పదవి ఇచ్చారు కానీ కొట్టమని ఏమి చెప్పలేదండి. ఆడవాళ్ళని కొట్టమని చెప్పలా. పదవి ఉండే గవర్నమెంట్ జాబులు ఉంటే ఉండొచ్చు, కొట్టమని చెప్పలా ఎవరో. కానీ మందలించాలి, ఏదైనా ఉంటే చెప్పాలి. చిన్నపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేరు. ఆ వదాన్ని మమ్మల్ని కొట్టేసేసారండి. ఇది న్యాయమేనా? న్యాయం మాకు మీరు ఏం చేస్తారో మాకు న్యాయం చెయ్యాలి. 12ంటికి 3ంటి సమయంలో రాత్రే పెట్టాము మేము. రాత్రే పెట్టేసరికి ఉదయాన్ని వచ్చారు, వాళ్ళు చెప్పారు, వెళ్ళిపోయారు. మళ్ళీ పోలీసుల ద్వారాగా మళ్ళీ వచ్చారు. పోలీసుల ద్వారాగా వచ్చి ముసలోళ్ళని చూడాల, ముత్తుకోళ్ళని చూడాల, పిల్లలని చూడాల, తల్లులు చూడాల. సీఏ గారు మాత్రం ఆ వదాన్ని కొట్టాడు. ఏడుగుని తీసుకెళ్ళి మేము తప్పులు చేసామా? మమ్మల్ని ఎందుకు చేయాలి అట్లా? తప్పులు చేసిన వాళ్ళ కాడికి వెళ్ళమానండి, వాళ్ళని చూడమానండి. వాళ్ళని మెలకొని దూరుకొని ఉత్తాలు మమ్మల్ని మా మీదకి వస్తే చెప్పలా నేను 21 సంవత్సరం అయింది ఇక్కడ అమ్మవారిని స్థాపించి మొక్కబెట్టి 21 సంవత్సరం నుంచి పూజలు చేస్తున్నాను. 5 సంవత్సరాలకు ఒకసారి 1000 మందికి అన్న సంతర్పణ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు సీఎం కాలనీలో 8వ లైన్లో కాలవడ్డున ఉంది అమ్మవారి పేటకం, అంకమ్మ తల్లి గుడి. 21 సంవత్సరం నుంచి పూజలు చేసుకుంటా ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మాకు తెలియకుండా పోలీసు వారు వచ్చి మేము ఆటోకి వెళ్ళేస్తాడు మొత్తం కొట్టేశారు సార్. ఎందుకో ఏమీ చెప్పలేదు. వాళ్ళు మిషన్లు తెచ్చేసారు సార్. మాతో ఏం పని లేదు, వాళ్ళు తెచ్చి కొట్టేశారు అంతే. 21 సంవత్సరం నుంచి ఎవరో తీరావా గుడి. మేము 21 సంవత్సరం నుంచి అమ్మవారిని కొలుచుకుంటున్నాం. అసలు మాట మంచి ఏమి చెప్పుకోకుండా వచ్చి వాళ్ళు ఎవరు వచ్చి తీయమన్నారని పోలీసు వారు వచ్చి ఇది మొత్తం పడేపించేశారు. సార్లు కూడా వచ్చారు. మరి ఎందుకు పడేస్తున్నారో కూడా తెలియలే మాకు. మేము అడుగుతుంటే తీసేయాలి అంటున్నారు సార్. మమ్మల్ని తీసేయాలి, మీ ఏమంటే చదువుకోండి అంటున్నారు. ఏం చదువుకుంటామో మొత్తం దవసం చేసి పడేశారు ఇక్కడ. మరి ఆ గుడి ఏం అడ్డం వచ్చిందో, పోనీ అడ్డం వచ్చింది చెప్పాలి కదా సార్ మాకు. మరి తీయండి అమ్మా, ఇట్లా అందరూ ఒత్తిడి చేస్తున్నారు, తీయండి అంటే మేము జాగ్రత్త పడతాం కదా. మాకు తీసేయాలన్న మాట అంటున్నారు. పడేసేయండి పునాదులతో సగా పెళ్ళగిచ్చి పడేశారు. 21 సంవత్సరం మేము అమ్మవారిని కొలుచుకుంటాం. 5 ఏళ్ళకి ఒకసారి అమ్మవారి కొలుపులు చేస్తాం మేము.
అంకమ్మ తల్లిని. మాకు అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇన్ని సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడే జరిగింది. ఒక 1000 మంది భోజనాలు కూడా చేస్తాము, 2 పొట్టేళ్ళు వస్తాము, తెలుసు, కాలనీ మొత్తం తెలుసు. మరి ఎందుకు జరిగింది ఎట్లా, ఎందుకు చేస్తున్నారో మాకు చెప్పాలి అసలు. మరి ఎవరిని కలవమంటారో, ఎక్కడికి వెళ్ళాలో, మరి ఏం చేస్తారో వచ్చిన వాళ్ళు కలవాలి కదా సార్. మరి మేము 21 సంవత్సరం ఏ మగోడు కూడా మా జోలికి రాలా. ఇప్పుడు నిలువున అమ్మవారిని కోల్దోచారు. వాళ్ళు ఏ ఒడ్డు పడతారో మమ్మల్ని ఏ ఒడ్డు పట్టిస్తారో వాళ్ళ ఇష్టం. 360 రోజులు దీపారాయణ చేసుకుంటాం. కేజీ నూనె 50 రూపాయల కాడి నుంచి 225 అయినా కానీ అమ్మవారి దీపారాధన ఆపుకోవాలి. నాకు 58 ఏళ్ళు ఇంతవరకు నాకు టాబ్లెట్తో పని లేదు. అమ్మవారి సేవ చేసుకుంటాం. మేము ఖర్చు పెట్టి అమ్మవారిని అందరూ చల్లగా ఉండాలని చూస్తున్నాము. మరి దాన్ని కూలదోసేశారు. మరి ఏంది ఎవరికి వచ్చిన ఇబ్బందో మరి మాకు అర్థం కావట్లా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.